అందరికీ నమస్కారం. నా పేరు సాలికొల్ల శివకుమారి. ఇక్కడ కట్టుగూడెం గ్రామానికి చెందిన వీళ్ళ సమస్యల మీద మాట్లాడదామని ముదిగొండ రాంబాబు గారు వచ్చారు. అధ్యక్షులుగా రామకృష్ణ దీనికి బాధ్యత తీసుకుంటారు. ఒకసారి పరిచయం కావాల్సిందిగా కోరుచున్నాను. నమస్తే, నా పేరు ముదిగొండ రాంబాబు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక వృద్ధారుల సంఘానికి జిల్లా అధ్యక్షుడిని. ఈ రోజు ఈ కొత్తూరులో ఈ కమిటీ గ్రామ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి మన సంఘంలో చేరడానికి ఇష్టపడి మమ్మల్ని రమ్మని చెప్పి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సమావేశానికి రామకృష్ణ అధ్యక్షత వహించి అందరినీ పరిచయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నా పేరు రామకృష్ణ. నా పేరు నాగరాణి. నా పేరు సాంబశివరావు. నా పేరు రాజేశ్వర్. నా పేరు ఉమా. నా పేరు నేరేళ్ళ వెంకటేశ్వరరావు, కుంపెన కట్టుగూడెం. వడ్లానపు శ్రీనివాసరావు. నాగమణి. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్న సమస్యల మీద అందరూ మాట్లాడాలనే అంశం మీద మనకు వివరించి చెప్పడం జరిగింది. ఈ గ్రామం గతంలో వేరే ఏ సంఘాలలో కానీ ఇతర ఏ యాక్టివిటీస్లో పనిచేయకపోవడం, ఉన్న సంఘాలలో మాకు సరైన న్యాయం జరగలేదని చెప్పేసి మాట్లాడటం జరిగింది. మనం గతంలో ఇదే ఊర్లో ఉచిత విద్యుత్ కనెక్షన్ ఎలక్ట్రికల్ సంబంధించిన అధికారులు, ఉన్నతాధికారులు మొత్తం కట్ చేసి ఒత్తిడి చేసి ఖచ్చితంగా కట్టాలంటే మనం ఈ గ్రామం వచ్చి మన సంఘంగా పోరాటం చేసి వారందరికీ ఉచిత కరెంటు విద్యుత్తును మళ్ళీ కొనసాగించే దాంట్లో ప్రయత్నం చేశాం. దాంట్లో భాగంగానే ఈ సంఘంలో మేము కూడా ఉంటామని చెప్పేసి కబురు చేసి ఇవాళ నేను జాయిన్ అవుతామని చెప్పి చెప్పడానికి ధన్యవాదాలు. అందరికీ కాబట్టి ఈ గ్రామంలో ఉన్న 10-15 కుటుంబాలు, రజక కుటుంబాలని మనం అండగా ఉండి రజక వృద్ధాల సంఘంగా ఖచ్చితంగా సహాయం చేస్తాం. రానున్న కాలంలో రజకులకు రావాల్సిన ప్రభుత్వం ఇచ్చే 6 గ్యారంటీలు మరియు ఇతర 6 గ్యారంటీలతో పాటు కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాల పథకాలు రజకులకు ఇచ్చింది. సొసైటీలలో ఇండివిజువల్ గా ఉన్న వాళ్ళకి 10 లక్షల రూపాయలు, అదేవిధంగా గ్రూపుల సొసైటీలు చేసుకున్న వాళ్ళకి 30 లక్షల రూపాయలు అని చెప్పేసి చెప్పారు. మరి ఈ నెల ఐలమ్మ జయంతి వర్ధంతులు ఉన్నాయి కాబట్టి వాటిలో మనం కలెక్టరేట్ లో ఖచ్చితంగా ఈ జిల్లా వ్యాప్తంగా భారీ ఆందోళన తీసుకొని రజకులకు రావాల్సిన 1 లక్ష రూపాయలు రాజీవ్ శక్తి సంబంధించిన పథకాలు మనోళ్ళు చాలా మంది పెట్టారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో కూడా మనకు కొన్ని రకాల పథకాలు వస్తాయని చెప్పేసి ఆశపడి చాలా మంది జిల్లా వ్యాప్తంగా 1300 మంది పెట్టుకుంటే అందులో 350 మందికి మన జిల్లా వ్యాప్తంగా మనకి రజకులకు వచ్చిన పరిస్థితి ఉంది. అందులో కూడా అవి 2వ విడత పంచుతామని చెప్పి పంచలేదు. మరి అటువంటి దాంట్లో కూడా రజకులు నష్టపోవడం జరిగింది. మరి ఈసారైన రాజీవ్ శక్తి పథకం మరి అన్ని ఆర్భాటంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు ఎవరికి వాటిని ప్రజెంటేషన్ చేసింది లేదు. అందులో రజకులకైతే పూర్తిగా అన్యాయం జరిగిన పరిస్థితి ఉంది. అగ్రకుల పెత్తనదారులు చూపించిన రాజకీయ పార్టీల వాళ్ళకే వీటిని మొదటి విడతగా శాంక్షన్ చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా ఆలోచించాలి. రజకులు అనేవాళ్ళు ఈ రాష్ట్ర జిల్లా అన్ని ప్లేసులల్లో బట్టలకు ఇస్త్రీ చేసి ఒక సమాజాన్ని స్వేచ్ఛంగా బతికించే అవకాశాన్ని కల్పించే వాళ్ళుగా పనిచేస్తున్నారు. మరి వీళ్ళకి ఆర్థికంగా వనరులు లేని పరిస్థితి ఉంది. గతంలో వీళ్ళ దగ్గర భూములున్నా, అసైన్మెంట్ ల్యాండ్లున్నా అగ్రకుల పెత్తనదారు ఆల్రెడీ గుంజుకున్నారు. వీళ్ళ దగ్గర ఏమీ లేదు. ఆర్థికంగా వీళ్ళు ముందుకు పోవడానికి కూడా పరిస్థితి లేదు. మరి జీవనోపాధి కోసం ఇస్త్రీ చేస్తున్నారు. జీవనోపాధి కోసం ఇతర మార్గాల మీద ఆధారపడి బతుకుతున్నారు. వీళ్ళకి లోటు ఉండటం వల్ల ఆర్థికంగా పుంజుకునే పరిస్థితి లేదు. మరి వీళ్ళందరినీ మనం హక్కులు చేర్చుకొని వీళ్ళ హక్కుల కోసం పోరాటం చేసే దాంట్లో ఈ రజక వృద్ధాల సంఘం జిల్లా అధ్యక్షులుగా నేను ముందుంటాం. నాకు తోడుగా ఈ మండలంలో సంఘంగా చూడటానికి మన మహిళా అధ్యక్షురాలు మన సాల్కొల్ల శివకుమారి, అదేవిధంగా ఈ గ్రామ కమిటీకి సంబంధించిన దాంట్లో రామకృష్ణ తమ సభ్యులందరూ కలిసి వస్తారని చెప్పడం చాలా ఆనందదాయకం. రేపు రానున్న కాలంలో ఐలమ్మ జయంతి వర్ధంతుల సమావేశం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా భారీ ఆందోళన ఈ రాజీవ్ యువశక్తి మీద, ఇందిరమ్మ ఇండ్లు రజకులకు మొత్తం అన్ని చోట్ల కొన్ని చోట్ల ముండి చేయి చూపించిన పరిస్థితి వస్తుంది. మొదటి విడతలనే మాకు ఇందిరమ్మ ఇల్లు అందరికీ శాంక్షన్ చేయాలని చెప్పేసి ఈ వేదిక మీద కలెక్టర్ గారిని అడుగుతున్నాం. అయ్యా కలెక్టర్ గారు, ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మా రజకులు 50,000 మంది పైచిలుకున్నారు. ఉన్న 26,000 కుటుంబాలలో చాలా మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో వితంతులు ఉన్నారు, ముండ్రాళ్ళు ఉన్నారు, ఆ భార్య భర్తలు విడిపోయి ఉన్న వాళ్ళు ఉన్నారు. అలా
ఈ ఇళ్ళ లేని పరిస్థితులలో జీవన పరిస్థితి కరసం గడపలేని వాళ్ళు కూడా ఉన్నారు. మరి వీళ్ళందరికీ అవకాశం కల్పించాలా, కూడు గడ్డ అన్ని ఏర్పడాల ప్రభుత్వం చెప్పింది కాబట్టి రాజ్యాంగ ప్రకారం వీళ్ళకి ముందు వరుసలో ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నా. లేని పక్షంలో భారీ ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. గతంలో ఈ ప్రాంతంలో ఉన్న రజకుల మీద ఎటువంటి వివక్షత జరిగినా ఏవైనా కార్యక్రమాలు ముందు చెప్పుకుందామని విన్నా కూడా వినే అధికారులు లేకపోవడం జరిగింది. మరి ఇవాళ అధికారులు లేరు, మా వెనక మాకున్న ఆస్తులు కాపాడే వాళ్ళు లేరు, రెవెన్యూ పరమైన పోలీస్ పరమైన ఏమైనా మా రజకులకు ఆపద వస్తే పట్టించుకోలే పరిస్థితి లేదని చెప్పేసి చిన్న చూపు చూసే పరిస్థితి ఉంది. ఈ సభా వేదిక చెప్తున్న ఈ అనపరెడ్డిపల్లి మండలంలో మన జిల్లా వ్యాప్తంగా ఉన్న రజకుల పైన ఏమైనా దాడి జరిగితే రజక వృద్ధాల సంఘంగా మేము ఉంటామనేది చెప్పడం జరుగుతుంది. ఖబర్దార్, ఏ రాజకీయ పార్టీ నాయకులైనా ఏ ఉద్యోగస్తులైనా మా రజకులను ఇబ్బంది పెట్టినా వాళ్ళని ఎటువంటి అన్యాయాలకు గురి చేసినా మేము రజక వృద్ధాల సంఘంగా మా కమిటీ ముందుండి పనిచేస్తాం తెలియజేస్తున్నాం. గ్రామ పంచాయతీల వారిగా రజకులకు రావాల్సిన అన్ని అంశాలలో మా వాటా మాకు ఇచ్చేదాకా ఇక్కడ ఉన్న కమిటీ ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పేసి మీ ఉన్నత అధికారుల దృష్టిలో తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రజకులకు ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు రావాల్సి వచ్చిన విషయంలో ఏ ఉన్నత అధికారులు అడ్డుపడ్డా ఊరుకునేది లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం. గతంలో ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకం అని చెప్పేసి ఇచ్చారు. ఈ జిల్లాలో అందరూ ఉచిత విద్యుత్ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు లక్షల రూపాయల బిల్లులు వస్తున్నాయి. మరి ప్రభుత్వం ఇది కట్టిద్దా లేదా అనే ఒక మీమాంసలో మా కమిటీ ఉంది. మరి కట్టకపోతే మరి మా మీద పడితే మరి అప్పటికప్పుడు ఇన్ని లక్షల రూపాయలు మేము ఏడ కడతామని చెప్పేసి ప్రభుత్వానికి ఆలోచింపజేసే విధంగా నాకు ప్రశ్న వేయడం జరిగింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సభా వేదిక తెలియజేయాల్సింది, అయ్యా మా జిల్లాలో రజకులు సుమారు ఈ ఉచిత విద్యుత్ పథకం 250 కనెక్షన్ల పైగా వినియోగించుకుంటున్నాం. మరి అదేవిధంగా నాయ బ్రాహ్మణులు కూడా కొంతమంది దీన్ని వినియోగించుకుంటున్నారు. ఇప్పటి వరకు వీళ్ళు అనేక రకాల ఏసపైసలు వేసి వాళ్ళ వృత్తిని కొనసాగిస్తున్నారు. ఎట్ ఏ టైం దీనికి సంబంధించిన వాళ్ళు కరెంటు విద్యుత్ అధికారులు కట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఆర్గ్యుమెంట్ కూడా చేస్తున్న విషయం అక్కడక్కడ తెలుస్తుంది. మరి అటువంటి విషయం పాటుపడితే మేము రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేయడానికైనా వెనకాడం. ప్రభుత్వం గతంలో కేసీఆర్ ఉచిత విద్యుత్కు సంబంధించిన పథకాల బిల్లులు వెంటనే కట్టి ఈ బిల్లుల మోపాన్ని తగ్గించడం జరిగింది. మరి అదే పథకాన్ని మీరు కొనసాగిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. కానీ ఈ పథకం సంబంధించిన వాటిలో పెండింగ్ బిల్లులు మీరు ప్రభుత్వానికి చెల్లించకపోవడం వల్ల ప్రభుత్వంగా ఉన్న మీరు మీ అధికారులు ఆ శాఖకు సంబంధించిన వాళ్ళకి చెప్పకపోవడం వల్ల అక్కడక్కడ అధికారులు మేము కనెక్షన్ కట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. మరి ఇట్లా కట్ చేస్తే మా వాళ్ళు నష్టపోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ ఎలక్షన్ కోడ్ సమయంలో ఇటువంటి చేస్తారని తెలిస్తే రాష్ట్ర వ్యాప్త రజకులు ఆందోళన చేస్తారన్న విషయం గుర్తించాలా. వెంటనే బిల్లులు తక్షణమే ఆ శాఖలకి ఈ ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ మండలంలో జరిగిన పెద్ద పోరాటాలల్లో ఒక 2 భారీ ర్యాలీలు చేశాం. ఒకటి అనపరెడ్డిపల్లి మండలంలో, ఒకటి అదేవిధంగా పక్కనున్న వడ్లకుంట హుసేన్ భూ సమస్య మీద మన మండల అధ్యక్షురాలు శివకుమారి ఆధ్వర్యంలో మనం ఒక కార్యక్రమం చేశాం. దాంట్లో మీరందరూ చూశారు, పార్టిసిపేట్ చేశారు. మన రజకులకు ఏదేమైనా మనం ఒక ఐక్యతగా అందరం కలిసికట్టుగా పనిచేయాలన్న విషయంలో శివకుమారి ఈ ప్రాంతాన్ని అందరిని తయారు చేసిన దాంట్లో అందరూ ముందు వచ్చారు. ఆమెను ముందు జాడలో పెట్టి నడిచారు. మనం అందరం ఐక్యతగా ఆ పోరాటాలల్లో సక్సెస్ అయిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా రేపు రానున్న కాలంలో కూడా మనం ఇంకా కొన్ని ఎజెండాలు ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకటి, రజకులను ఎవరు పడితే వాళ్ళు కించపరిచి మాట్లాడే పరిస్థితి ఉంది. దీన్ని మనం అధిగమించాలంటే ఖచ్చితంగా రజకులకు రక్షణ చట్టం చేయాలని చెప్పేసి రజకులను అరే ఒరే అంటే ఈ ఎస్సీలకు సంబంధించిన లేకపోతే ఎస్టీలకు సంబంధించిన వాళ్ళకి స్పెషల్ కేసులలో మనం పోయి వాళ్ళని ఏదైనా అంటే ఎస్టీ అట్రాసిటీ కేసులు అవుతున్నాయి. అదేవిధంగా రజకులను కూడా ఎస్టీ అట్రాసిటీ కేసులు అవ్వకుండా ఉండాలి అంటే తిట్టినా కూడా మనకు ఒక భరోసా ప్రొటెక్షన్ కావాలా. మన ఆడపిల్లలు చాలా మంది ఇళ్లలో పోయి పనిచేస్తుంటారు. మనం కూడా రోడ్డు మీద అనేక రకాల వాటిలో పెద్ద మనుషులతో తిరిగి మాట్లాడుతుంటాం. కానీ చాలా చులకనగా మనల్ని మాట్లాడే పరిస్థితి ఉంది. మరి ఈ 100 ఏళ్ల చరిత్రలో రజకులకు ఎటువంటి హామీ ప్రభుత్వం ఇవ్వటాలా, మనకి ఎటువంటి రక్షణ కల్పించాలా? మరి దీనికి రక్షణ కల్పించాలని చెప్పేసి ఒక రక్షణ చట్టం కావాలని చెప్పేసి నేను జిల్లా వ్యాప్త దీని మీద రేపు రానున్న కాలంలో 2 నెలలు అన్ని మండలాలు తిరిగి ఒక ఆందోళన కార్యక్రమం చేసి దీన్ని మన వాయిస్ని స్టేట్కి వినిపించి, అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రజకులకు రక్షణ చట్టం ఇవ్వాలంటే మీకున్న 119 అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉన్న ఎమ్మెల్యేలు మీ కోఆపరేట్ చేసి రజకుల గురించి అరే ఓరే అని తిట్టకూడదని చెప్పి ఒక రక్షణ చట్టం
మీ సంతకంతో అయింది కాబట్టి మీరు వెంటనే ఈ రజకులకి ఈ రక్షణ చట్టం ఇచ్చి రజకుల్ని తిట్టే పరిస్థితి తీసుకురానికుండా వాళ్ళ ఆత్మగౌరవం కాపాడే దాంట్లో మీరు పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ఒక భారీ బహిరంగ సభనైనా మనం విజయవంతం చేయాలంటే మీరందరూ మేము సైతం అని చెప్పేసి ఈ కొత్తూరులో వాళ్ళందరూ దీంట్లో చేరడానికి సిద్ధంగా ఉన్నందుకు ధన్యవాదాలు. అదే విధంగా మీ టీంలో ఇవాళ నూతన కమిటీగా మనం ఒక ఆర్గనైజేషన్ చేయాలనుకుంటున్నాం. మరి ఆ కమిటీని కూడా మీరు ఎన్నుకొని రేపు ఫాలో చేసే విధానాలు అందరూ ముందుకు రావాలని చెప్పేసి ఆలోచన విధానంలో ఉన్నాను. మీరు ఈ నూతన కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని ఈ గ్రామం కొత్తూరు నుంచి రేపు మనం జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ఏ సమస్యలు వచ్చినా ముందుగా మనం తీసుకెళ్లే దాంట్లో మీరు ఒక ముందడుగు ఉండాలి. ఎటువంటి దాడులు కానీ, దౌర్జన్యాలు కానీ, భూముల విషయంలో కానీ, రెవెన్యూ విషయంలో కానీ ఏ సమస్య వచ్చినా, మనం పెన్షన్లు కానీ ఇటువంటి ఏ సమస్యలు వచ్చినా దగ్గరుండి చేసి మనం వాళ్ళకి రక్షణ కల్పిస్తామని చెప్పేసి చెప్తున్నాం. చాలా మంది ఉచిత విద్యుత్ మీద ఆందోళనగా ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వం గతంలో అనేక రకాల పథకాలు రజకుల కోసం ఇచ్చారు. దాంట్లో భాగంగా కేసీఆర్ అయితే కురుమలకి గొర్రెలు ఇచ్చిండు. అలా కొన్ని రకాల పథకాలు అందరికి వర్తింపజేశారు. మరి రజకులకు కూడా ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ లాగా ఏర్పాటు చేసి వీళ్ళు కొన్ని రకాల పథకాలు ఇస్తే మేము కూడా ఆర్థికంగా బలపడతామని చెప్పేసి అంటున్నారు. మరి ఎటువంటి అంశాలను కూడా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అవి ఇచ్చే దాంట్లో మాకు ఉచిత కరెంటు మీటర్ గతంలో వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాటికి ఇస్త్రీ చేసుకోవటానికి కావాల్సిన పరికరాలు ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇచ్చి చేతులు దులుపుకుంది. మరి ఈ ప్రభుత్వం అయినా వెంకటేశ్వర్లు అన్నట్టు ఇస్త్రీ పెట్టె, బల్లలు, దానికి సంబంధించిన వాషింగ్ మిషన్స్ ఇవన్నీ 1 లక్ష రూపాయల దాకా పథకానికి అవసరమైన వస్తువులు. మరి అన్నిట్లో అన్ని ఉండి అల్లున్నోట్లో శనిలాగా ఉచిత కరెంటు విద్యుత్ ఇస్తే ఆ బల్బు పెట్టుకొని అవి కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు మోడర్న్ విధంగా అనేక రకాల సంస్థలు ప్రైవేటీకరణ అయిపోయి మన భారతదేశంలో ఒక మా వర్క్ను కూడా ఏరే వాళ్ళు హైజాక్ చేసే పరిస్థితి వచ్చింది. మరి వాళ్ళను పోటీగా తట్టుకొని మేము ఈ వర్క్ని కొనసాగించాలంటే ఆర్థికంగా బలం మా చేతిలో ఉండాలి. మరి ఆర్థిక బలంగా ఉండాలంటే ప్రభుత్వం చేతునివ్వాలి. మరి ఏదో ఒక రుణ రూపంలో మరి మాకు ఇంటికి 1 లక్ష రూపాయలు ఇస్తే మేము చక్కగా ఇస్త్రీ చేసుకోవడానికి, ఆ వాషింగ్ మిషన్ కొనుక్కోవడానికి, ఆ బల్లలు కొనుక్కోవడానికి ఉపయోగపడదని చెప్పేసి ఈ అనపరెడ్డిపల్లి మండల కమిటీ తీర్మానం చేసింది. ఈ గ్రామంలో రజకులకు రానున్న కాలంలో కొన్ని రకాల పథకాలు ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి మాట్లాడటం జరిగింది. అటువంటి పథకాలు ఈ మండలంలో ఎక్కువ రాలేదనే అంశం మీద నేర్ల వెంకటేశ్వర్లు మాట్లాడతారు. నమస్తే సార్, నా పేరు నేరల వెంకటేశ్వరరావు. ఇక్కడ 15 కుటుంబాలు ఉన్నాయి సార్ రజకులు. వాళ్ళకి కనీసం ఒక 20 ఏళ్ల బట్టి ఒక ఇస్త్రీ బండి కానీ, ఒక ఇస్త్రీ పెట్టి కానీ వచ్చింది లేదు, పెట్టింది లేదు. దాని గురించి మాకు ఎంతవరకు తెలియదు కూడా, ఇలా పెట్టుకోవాలని. ఇప్పుడు రాంబాబు గారు చెప్పారు మాకు ఇలా పెట్టాలి ఇలా అని. ప్లస్ ఈ కరెంటు బిల్లులు కూడా ఒక్కొక్కరికి 40,000, 30,000 అలాగ వచ్చి ఉన్నాయి. వాళ్ళు కరెంటు వాళ్ళు బెదిరిస్తున్నారు. అవి ఒక బిల్లులో 0 చూపెడుతుంది. మళ్ళా కరెంటు వాళ్ళు వచ్చి కట్టాలని తేపకోసారి ఫోర్స్ పెడుతున్నారు మా మీద. దీని మీద మరి రాంబాబు గారు చర్యలు తీసుకొని ప్లస్ ఇక్కడున్న మిగతా కుటుంబాలు కూడా దాని ఐక్యత పోరాడాలని రాంబాబు గారిని కోరుకుంటున్నాం. మేము కూడా ఈ కమిటీలో అందరం